నమస్కారం ఇది సంగతికి స్వాగతం. కళాశాలకు వెళ్లిన ఆడపిల్ల, పాఠశాలకు వెళ్లిన చిన్నారి, ఉద్యోగానికి వెళ్లిన అమ్మాయి ఏ పనిపై గడప దాటినా క్షేమంగా ఇంటికొస్తారా అంటే అనుమానమే. గద్దల్లా తన్నుకుపోవడానికి అడుగడుగునా కాచు కూర్చుంటున్నాయి అక్రమ రవాణా ముఠాలు. ఎందరో జీవితాలు సర్వనాశనమవుతున్నాయి. ఆన్లైన్ వేదికలు అరాచకాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఎక్కడా రక్షణ లేని దుస్థితి. ఈ సమస్యకి అంతం లేదా అంటే పరిష్కారం ఉంది. ప్రజల్లో చైతన్యం తేవడమే మార్గం. అదే నమ్మకంతో ఓ ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు సునీతా కృష్ణన్. అబలల భరోసా కోసం ప్రజ్వల స్వచ్ఛంద సంస్థతో అలుపెరగని కృషి చేస్తున్న ఆమెతో హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ కూడా జత కలిసింది. స్వరక్ష పేరున గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలకు నడుం బిగించారు. ఈ సందర్భంగా అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధి గ్యాబ్రియల్ ఆన్స్ ఆల్వేతో కలిసి సునీతా కృష్ణన్ ఈటీవీకి ఇచ్చిన ముఖాముఖి ఇది. ప్రపంచ దేశాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి. మహిళల రక్షణ కోసం చర్యలు చేపడుతున్నామంటూ ప్రభుత్వాలు డంకా బజాయిస్తున్నాయి. అయినా ఇప్పటికీ అతివల అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. దీనిపై స్వరక్ష పేరుతో అమెరికన్ కాన్సులేట్తో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్. దీని గురించి మరిన్ని విశేషాలు మనతో పంచుకునేందుకు అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధి గ్యాబ్రియల్ ఆన్స్ ఆల్వేతో కలిసి మనతో ఉన్నారు సునీతా కృష్ణన్. నమస్తే అండి. మేడం, ఫస్ట్ మీరు మహిళలపై జరుగుతున్న దాడులు, అక్రమ రవాణా నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఐ థింక్ లాస్ట్ గత 10 సంవత్సరం నుంచి ప్రతి ఒక్క అంచనా చూస్తే ద నంబర్స్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ హూ ఆర్ గెటింగ్ సోల్డ్ ఫార్ ట్రాఫికింగ్ అండ్ సెక్స్ ట్రాఫికింగ్ ఎస్పెషలీ అది ఎక్కువనే అవుతుంది. కన్సర్న్ అయ్యే విషయం ఏంటంటే ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్ ఇస్ కమింగ్ డౌన్. ఇప్పుడు దేశంలో ఒక గవర్నమెంట్ అంచనా దట్ 3 మిలియన్ అంటే 30 లక్షల ఆడవాళ్ళు అమ్మాయిలు అమ్ముడుపోతున్నారు సెక్స్ ట్రాఫికింగ్కి. దాంట్లో 45% పిల్లలు. ట్రాఫికింగ్ ఫర్ సే అడాప్షన్ లేకపోతే ట్రాఫికింగ్ ఫర్ బెగ్గరీలో చూస్తే ఈవెన్ 5 నెలల శిశువులు ఉన్నారు. ఎన్నో రకాల అక్రమ రవాణా ఉంటాయి. ఒకటి వ్యభిచారానికి, ఇంకా మరీ వేరే వేరే రీజన్స్ కూడా అయినా, లైక్ లేబర్ గురించి అమ్ముడుపోతారు, బెగ్గరీ గురించి అమ్ముడుపోతారు, సర్కస్ గురించి అమ్ముడుపోతారు, అడాప్షన్ పేరట దత్తు తీసుకున్న పేరట అమ్ముడుపోతారు. సో అట్లాంటి అన్ని దేంట్లో చూస్తే మీరు ఒక రోజు శిశు కూడా అమ్ముడుపోయే పరిస్థితిలో ఉన్నారు. ప్రాబ్లంలో ఇంకొక వశం టెక్నాలజీ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరంలో ఈ ప్రాబ్లం 100 times మల్టిప్లై అయింది. ఈరోజు ది ఎకనామిక్ డివైడ్ ఈస్ కంప్లీట్లీ వ్యానిష్డ్. టెక్నాలజీ వల్ల ఇప్పుడు మిడిల్ క్లాస్ అమ్మాయి కూడా మోసపోయి ఇట్లాంటి ఒక దీంట్లో అమ్ముడుపోయే పరిస్థితి ఎక్కువ అవుతుంది. ఈరోజు ఎవరు సేఫ్ ఉంది అది చెప్పడం చాలా కష్టం. ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ వీఆర్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇది చెప్పే టైంలో ఇంకొక విషయం చాలా మనం గమనించే విషయం ఏంటంటే ఇది ఇండియా ప్రాబ్లం మాత్రం కాదు. Mr. Gabriel, what is your opinion on women trafficking and why it is increasing by day by day? Well, because the profits are quite easy and they are huge. $32 billion worldwide are the profits made from this trade. So the trafficking in person, which is the same as slavery, is increasing compared to previous centuries. You know, people have talked a lot about the atrocities of the slave trafficking in the 17th, 18th century, but today there are more slaves than in the past. When compared to the developing countries like India, how the women trafficking in American countries? The problems is very, very similar. In fact, you will find this problem in trafficking in most countries in the world. So the problem absolutely exists in the US in a very similar way that it exists in India, in America. There are a few differences. For example, a lot of girls trafficked here in India come from tribal areas, they come from rural communities. In the US, we find that a lot of girls trafficked have come from families where they were not happy and they left home at a very, very young age, as early as 11 or 12. So they leave home because maybe they come from a family that is divorced
and the mother was not able to properly take care of their education. Maybe there was a new man into the house that was abusing the girl sexually. So the young lady would find herself, would leave home, would find herself in the street at a very young age with no resources, no family support, no money. So what is she going to do? She's probably going to join, other homeless people. She's probably going to start, drug abuse, and then probably going to even sell her body to get some money. And at that point, she becomes extremely vulnerable. మనం ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉమెన్ ట్రాఫికింగ్ లాంటివి సమాజాన్ని ఏ వైపు నడిపిస్తున్నాయంటారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ ఇండికేటర్స్, ఆడవాళ్ళ పిల్లల పరిస్థితి ఎప్పుడూ ఒకటే. అంటే ఇది వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్, ఆడవాళ్ళ పిల్లల మీద జరుగుతున్న దాడులు, అది డౌరీ పేరట ఉండొచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ పేరట ఉండొచ్చు, ఎవ్రీ లెవెల్, సెక్షువల్ అబ్యూస్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ హారాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, అన్నీ ఇది చూస్తే అంత అతి ఘోరమైన పరిస్థితి. మన ఆడవాళ్ళు అమ్మాయిల పట్ల మన ఆలోచన పద్ధతి చేయలేదు. మనం ఇప్పుడు కూడా అమ్మాయిన ఆడవాళ్ళన ఒక వస్తువుగా చూసుకుంటాం, అమ్ముడు వస్తువుని చూస్తాం. ఆ ఒక థాట్న క్రిమినల్స్ మంచిగా ఎక్స్ప్లాయిట్ చేశారు. వాళ్ళకి తెలుసు మీరు ఎలాగన్నా మీ అమ్మాయిన సరిగా చూడరు. అది చూసి ఇప్పుడు 5 రోజు బిడ్డన దత్త పేరు మీద కూడా కొనడం. ఎందుకంటే అమ్మాయి వద్దు నాకు, ఓకే సో సరే నాకు ఇచ్చేసే, నేను కొనుక్కుంటా, ఓకే నేను కొనేసి అమ్మాయిన 20 లక్షలకి బయట దేశాలకి అమ్మేస్తాను. ఎక్కడ అమ్మాయి కిడ్నీ తీసేసి ఏదైనా చేసుకుంటారు, లేకపోతే ఏదో ఇచ్చేస్తారు. అంటే ఏ రోజు నా అభిప్రాయంలో ఏ రోజు మన దేశం కానీ, మన సమాజం కానీ, మన ఇల్లులు, మన వీధులు మన అమ్మాయిలకి ఆడవాళ్ళకి సేఫ్ అవుతుంది, ఆ రోజు మనం కరెక్ట్ అయిన అభివృద్ధి చేద్దాం. ప్రతి 22 నిమిషంలో ఒక పాప మీద రేప్ జరుగుతుంది ఈ దేశంలో. 1973 నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే స్టాటిస్టిక్స్ చూస్తే 873% ఇంక్రీజ్ అయిపోయింది. Mr. Gabriel, you are saying that the women trafficking problem is same in US country. So what kind of action did government is taking against women trafficking there? Well, I can tell you the action that the US government is taking inside the USA against prostitution in general. And I think the US government is trying to tackle the demand, because without demand, the problem basically will disappear. And so you have actions like, for example, police officers posing as a girl offering services on the internet or in newspapers. And when clients come to meet the girl, then they are snatched and put in jail. Other actions that are done to discourage the demand is for street prostitution. For example, the areas where the cars are stopping are being watched, and when a client stops, he's arrested, his car is being taken away, his driver's license is being taken away, and so that also discourages the demand. There is other actions like schools. For example, a client a client bringing sex that has been arrested before will be put through a school, a class, to discourage him from going back to buy sex again the next time. And it is working to some extent. For example, without the class, we know that the men buying sex will go back to buy sex in about 10% of the cases. With the class, it is reduced by about 50%. Do you think that immediate action, immediate punishment will give better results? Well, certainly. I mean, a man arrested for buying sex has broken the law and is put in jail, and that definitely a deterrent. But if in addition a shame is brought to him through, for example, those television shows, then I think for sure this man is not going to go buy sex. Okay, ma'am. మీరు ఇప్పుడు సురక్ష పేరుతో ప్రోగ్రామ్ చేపడుతున్నారు. అయితే దీని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ప్రజల్లోకి దీన్ని ఎలా తీసుకెళ్ళబోతున్నారు? యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఇది. ఒక ప్రపంచవ్యాప్తంలో ఉన్న వేరే వేరే దేశాలు మీరు ఎంత చేస్తున్నారు, ట్రాఫిక్ని అరికట్టడానికి మీరు ఏమేమి చేస్తున్నారు, దాని గురించి ఒక స్కేల్ తయారు చేసి దాంది ఒక రిపోర్ట్. అంటే ద స్కేల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts: Tier 1, Tier 2, Tier 3. Tier 3లో అసలు
ఈ విషయం మీద పట్టించుకోలేన కంట్రీస్. టైర్ 2లో ఏదో ఎంతో కొంత పట్టించుకుంటున్నారు, బట్ అంత ఏం చేయటం నామకే వాస్తే. దట్ ఈస్ టైర్ 2. అండ్ టైర్ 1లో పట్టించుకుంటున్నారు, యూనో చాలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన దేశం ఇండియా టైర్ 2లో పడింది. మా ఆర్గనైజేషన్ ప్రజ్వల గత 25 సంవత్సరంలో 15,000 అమ్మాయిలను బయట తీసుకొచ్చింది. అది ఒక ఏం చెప్తాము, గార్బేజ్ క్లీనింగ్ ఎక్సర్సైజ్ లాగా. అది ప్రివెంట్ చేయడం ఈజ్ ది రియల్ ఆన్సర్. అండ్ స్వరక్ష అని ఈ క్యాంపెయిన్ ట్రాఫికింగ్ని ప్రివెంట్ చేయడానికి బయట వచ్చింది. అంటే దీంట్లో ప్రముఖంగా మనం చెప్పేది ఏంటంటే, యంత్రాంగం మీద కానీ పోలీస్ శాఖ మీద లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టే బదులు కమ్యూనిటీ నా సమస్యను నేనే అరికడతా, ఎందుకంటే ఈ సమస్య రక్ష నేను నా రక్షణ స్వగా చేసుకుంటా, ఎందుకంటే నాలో ఉన్న లోపాల క్రిమినల్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సురక్ష ఒక ప్రజా చైతన్య రథం. జనవరి 9కి మనం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలను కవర్ చేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను కవర్ చేస్తూ, ఒడిశా రాష్ట్రంలో ఉన్న 30 జిల్లాలు కవర్ చేసి 53 జిల్లాల కంప్లీట్గా టచ్ చేస్తూ, అదేవిధంగా నియర్లీ 132 మిలియన్ ప్రజలకి డైరెక్ట్గా సినిమాలు, డాక్యుమెంటరీస్ అట్లాంటి ఎన్నో ఆయుధాలు యూజ్ చేసి వాళ్ళకి ఈ తెలియచేయడం, ఎలాగా మీరు ఈ ఒక ట్రాప్లో గురిపడుతున్నారు, మీరు ఎలాగ మీ సంరక్షణ చేసుకోవాలి. ఈ స్వరక్ష రథంలో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే, ఒక టీంలో 2 రకాల మనుషులు అన్నారు. ఈ టీంలో మన స్టాఫ్ ఉన్నారు, కౌన్సిలర్ స్టాఫ్, మెయిన్ స్ట్రీమ్ స్టాఫ్ ఉన్నారు, అదేవిధంగా సర్వైవర్స్ కూడా ఉన్నారు. సర్వైవల్ లీడర్స్ అంటే ఈ సమస్యలో గురిపడి ఈ నరక కూపం నుంచి బయట వచ్చిన అమ్మాయిలు, ఇప్పుడు చాలా మంచిగా బ్రతుకుతున్న అమ్మాయిలు, వాళ్ళ పరిస్థితి ఇంకొకరికి రాకూడదు అని ఊరికి వెళ్ళి ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి పబ్లిక్ తెలియజేయడానికి ఇచ్చేస్తారు. అబ్సల్యూట్లీ అది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే, ఐ థింక్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యాంపెయిన్స్. సో జనవరి 9కి మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తాము. యుఎస్ కౌన్సిలేట్ అండ్ ప్రజలది ఇది కొలాబరేటివ్ వర్క్. అండ్ మాతోటి ప్రతి జిల్లాలో ఒక్కొక్క ఎన్జిఓస్, జిల్లా స్థాయిలో ఉన్న ఎన్జిఓస్ కూడా మనకి జాయిన్ చేస్తున్నారు. సో ఎంటైర్ క్యారవెన్కి నియర్లీ 26 వేరే ఎన్జిఓస్ కూడా మాతోటి సహకరిస్తున్నారు. ఇది మా క్యాంపెయిన్ కాదు, ఇది మీ క్యాంపెయిన్, మన క్యాంపెయిన్. సో జాయిన్ స్వరక్ష whenever it reaches your district. మా బస్ తోటి రండి, మీరు కూడా చెప్పండి పబ్లిక్కి ఎందుకు కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మనం మన అమ్మాయిలన, పిల్లలన, మన బిడ్డలన మనం సేవ్ చేసుకోవాలి. So Gabriel, she's saying that they are working along with you. So what role is US consulate is going to be play in Swaraksha campaign? Let me start with saying the US government is very concerned with human rights. We have all kind of activities in human rights. We are convinced it's going to be very impactful because we go right where the girls are trafficked. We raise awareness so that they say stop and the community says stop, and the traffickers will not be welcome the next time they come to those communities. And we believe that that will decrease the problem tremendously. నవ్వితే నవ్విస్తుంది, ఏడిస్తే ఏడిపిస్తుంది, భయపడితే భయపెడుతుంది, బెదిరిస్తే బెదిరిస్తుంది. ఇదే సమాజ నైజం. అదే తెలిసే గుండెల్లో రగులుతున్న ఆరని జ్వాలే పేరుగా ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రారంభించారు సునీతా కృష్ణన్. పడిలేచిన కెరటమై అన్యాయమైపోయిన ఎందరో అబలలకు అభయమై బంగారు తల్లుల్ని అక్కున చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజ్వల ప్రస్థానంలో 15,000 మందికి నరక కూపాల నుంచి విముక్తి కల్పించారు. ఇప్పుడు స్వరక్ష గీతం ఆలపిస్తూ ప్రజల ముందుకొస్తున్నారు. 3 రాష్ట్రాల్లో 53 జిల్లాల్లో మహిళలు, చిన్నారుల రక్షణకు జనంలోకి వెళ్తున్నారు. ఏ ఆవేదన, ఆక్రోశం వారిని ఈ బృహత్తర కార్యక్రమానికి పురిగొల్పింది? మహిళల ఈ అక్రమ రవాణాలో
మహిళల పాత్ర ఎంతవరకు ఉందంటారు? క్రైమ్కి జాతి భేదం లేదు, లింగ భేదం లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ క్రైమ్లో ద ఫేస్ ఆఫ్ ద క్రైమ్ ఇస్ విమెన్. మీరు ఏ రెడ్ లైట్ ఏరియా కూడా వెళ్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కనిపించే క్రిమినల్స్, వెనక పెద్ద ఆడుతున్న మనిషి గురించి నేను మాట్లాడటం లేదు, ఫ్రంట్లో మీకు కనిపించే వాళ్ళు ఎక్కువ శాతంలో ఆడవాళ్ళే ఉంటారు. ఊరికి తిరిగి అమ్మాయిలను ప్రొక్యూర్ చేయడానికి ఎక్కువ శాతం ఆడవాళ్ళే ఉంటారు. బట్ ఈ క్రైమ్లో ఆడవాళ్ళ అవసరం ఎక్కువ ఉంది ఈ క్రైమ్ను నడిపించడానికి. ఎందుకంటే ఒక ఊళ్ళో వెళ్ళి ఒక లేడీ వెళ్ళి మా బాంబేలో మంచి జాబ్ ఉంది తీసుకువెళ్తా ఇస్తానంటే నమ్మడానికి ఇంకా ఈజీ. మాకు తెలిసిన ఒక కేసు ఉంది, ఒక అబ్బాయి 6 నెలల్లో 13 సారి పెళ్లి చేసుకున్నాడు. వాడ మోడస్ ఆపరేంటి ఏంటి, ఊరికి తిరగడము, ఒక మంచి ఆంటీ ఉంటుంది ఆయనతోటి మంచిగా డ్రెస్అప్ చేసి ఆమెన తను తల్లిగా చూపిస్తాడు. కొన్ని చోట్ల తల్లిగా చూపిస్తాడు, కొన్ని చోట్ల అక్కగా చూపిస్తాడు. అండ్ వాడి మెయిన్ డైలాగ్ ఏంటంటే ఊరికి వెళ్ళి మోస్ట్ అప్పులు ఉన్న ఫ్యామిలీని టార్గెట్ చేయడము. అమ్మాయిలు వాళ్ళకి కూతురు కూడా ఎక్కువ ఉన్నారు, అట్లాంటి ఫ్యామిలీని టార్గెట్ చేసి నేను పట్నంలో పనిచేస్తున్నా, మంచిగా జాబ్ చేస్తున్నా, నాకు కట్నం వద్దు, ఏం వద్దు, నేను పెళ్ళి ఖర్చు కూడా నేనే భరిస్తా. సో ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్పరేట్ ఉంది. అంటే పొలం లేదు, ఏం లేదు, పైసలు లేదు, ఎలాగా తిండి తినాలని లేదు. అట్లాంటి సమయంలో ఒకడు వచ్చి చెప్తున్నాడు నేను పెళ్లి చేసుకుంటా, నేనే ఖర్చులు భరిస్తా అంటే ఈజీగా ట్రాప్ అయ్యే ఛాన్సెస్. ఈ అబ్బాయి ఏ విధంగా ఇది చేసాడంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఒక అమ్మాయిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన బాంబే, ఇద్దరు ఒకే డైలాగ్ కొడుతున్నారు. ఆయన చాలా మంచోడండి, చాలా బాగా చూస్తాడండి, మంచిగా పెట్టేడండి, మా ఎంత మంచోడంటే మంచి పాపం ఏదో కష్టంలో ఉన్నాడు కాబట్టి నేను సహాయం చేసిన, ఆయన వచ్చి నన్ను తీసుకుపోతాడు. ఎవరిని ఆయన అని ఇద్దరి దగ్గర పెళ్లి ఫోటోగ్రాఫ్ చూస్తే సేమ్ ఆయన. అప్పటికైనా నమ్మారా? అప్పుడు అంటే ఇది చూపిస్తే అప్పుడు కూడా ఓకే ఈమె ఇంకొక చోట్ల పెట్టుకుని అప్పుడు 2 మంది దొరికారు. వితిన్ 1.5 month 13 మందిన ట్రాక్ చేసిన టైంలో అప్పుడు వెళ్ళి నమ్మారు దట్ 8 మందిన మోసం. So Mr. Gabriel, do you think that women are playing major role in trafficking? I think probably the front people, the people who are actually on the ground may be women, but I think men are behind all those organizations. Absolutely. Because those are very, I'm sure Sanita mentioned that, those are very powerful, very well organized, very well structured, internationally structured, very often criminal organizations. మన కంట్రీలో ఎక్కువగా ఏ ప్రదేశాల నుంచి మహిళలు ట్రాఫికింగ్కి బలవుతున్నారు, వాళ్ళని ఎక్కడికి తరలిస్తున్నారు? మన దేశంలో వెస్ట్ బెంగాల్ ఈజ్ ది హైయెస్ట్ సోర్స్. వెస్ట్ బెంగాల్ తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీ, బాంబే, పూనా, గోవా, మన ఇతర రాష్ట్రాలు దగ్గర ఉన్న అన్ని రాష్ట్రాలకి, అదే కాకుండా బయట దేశాలకి కూడా, మిడిల్ ఈస్ట్, దుబాయ్, సింగపూర్, మలేషియా, గ్రీస్ వరకు మేము చూసినాము. యుఎస్లో కూడా మా తెలుగు అమ్మాయిలను ట్రాఫిక్ చేయడం అంటే పెద్ద కేసు ఉండింది. లక్కీ రెడ్డి అని ఒక మనిషిది కేసు ఉండింది. వరంగల్ ఈ ప్రాంతం నుంచి చాలామంది అమ్మాయిలను సెయింట్ ఫ్రాన్సిస్కో తీసుకుపోవడం, అది పెద్ద ఒక ర్యాకెట్, చాలా సంవత్సరం ముందు ఉండింది. మిడిల్ ఈస్ట్కి తీసుకుపోవడం చాలా సహజం. సింగపూర్, థాయిలాండ్, కంబోడియా, మలేషియా అట్లాంటి ఇతర దేశాలకు కూడా ఆంధ్ర అమ్మాయిలు చాలా ఎక్కువ అమలుపోతున్నారు. Along with the increasing of technology, the online trafficking problems are also increasing. Do you agree with that? Is it why so? Well, there is no question that technology is playing a big role and is probably part of the explanation why there is an increase in this crime. Some women some women are still being trafficked for many years. Some women we know from the call center in the US eventually escape after 3 years, after 4 years. When a person escapes after 4 years, for example, of this forced labor or forced sexual trafficking, they have been raped so many times. They've been raped 40,000 times, 50,000 times. Can you imagine the life of that person trying to get back to a normal life after having been raped 30 times per day, 7 days per week for 4 years? Can you try to imagine how impossible it is to go back to a normal life after that? రీసెంట్గానే మనం చూడొచ్చు, హైదరాబాద్లోని జననిరావు ఫేస్బుక్ ద్వారా ఇలా అమ్మాయిని 200 మెంబర్స్ని ఒకడు ఇలా అంటే ట్రాప్ చేశాడు. అలాంటి అతన్ని పోలీసులు కంప్లైంట్ అంటే పట్టించింది జననిరావు అనే అమ్మాయి.
సో ఫేస్బుక్లో ఎందుకు ఇంతమంది అమ్మాయిలు ఒకేసారి 200 మెంబర్స్ ఒకే అబ్బాయి ట్రాప్లో పడిపోవడం అనేది చాలా దారుణ విషయం. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు? టెక్నాలజీ తోటి వస్తున్న ఒక బలం ఏంటంటే అనానిమిటీ. మీ ముఖం చూడడానికి అవసరం లేదు. మీరు వేరే వేరే ముఖాలు కావాలంటే నేను ఇప్పుడు ఐశ్వర్య రాయ్ ఫోటో పెట్టి నా ప్రొఫైల్ పిక్చర్ చేయొచ్చు. ఆ ఒక అనానిమిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ దట్ ఈస్ యూస్డ్ బోత్ బై ద క్రిమినల్స్ అండ్ ద విక్టిమ్స్. ఆ అనానిమిటీ వల్ల ఈ క్రైము 2000 టైమ్స్ మల్టిప్లై అవ్వడానికి ఈజీ అయిపోయింది. మేము కేరళలో చూసినాము. ఫేస్బుక్ పేరు సంకొచ్చు సుందరిగల్, అంటే చిన్న అందమైన అమ్మాయి. 3000 మనుషులు ఉన్నారు ఆ పేజ్లో. ఈ పేజ్లో మీరు చూస్తే చిన్న చిన్న పిల్లల ఫోటోగ్రాఫ్స్, నార్మల్ ఫోటోగ్రాఫ్స్. స్కూల్ పాప ఇలాగ నిల్చుకుంటుంది, ఇలాగ చేస్తుంది, అంతే. దాంట్లో రాస్తున్న కామెంట్స్ చూస్తే యూ విల్ గెట్ షాక్డ్. 3000 మనుషులు ఒకరొకరితోటి మాట్లాడుతున్నారు. నేను 2 సంవత్సరం పాపతోటి అది చేసిన, 4 సంవత్సరం పాపతోటి ఇది చేసిన, నీ ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉండింది, నువ్వు అలా ఆ రోజు అది చెప్పినావు కదా అదే ఎలాగ ఉండింది. అంటే ఒక పెడోఫైల్స్, పిల్లలతోటి సెక్స్ చేస్తున్న మనుషులు పెడోఫైల్స్ అని. వాళ్ళ కమ్యూనికేషన్ పేజ్, ఈ పేజ్న మేము రిపోర్ట్ చేసినాం, బ్లాక్ చేయించినాం ఫేస్బుక్ తోటి. తర్వాత పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే చైల్డ్ ట్రాఫికింగ్ది పెద్ద ర్యాకెట్ బయట వచ్చింది. చిన్న చిన్న పిల్లలు, 10 year old 12 year old మంచి స్కూల్స్లో చదువుతున్న పిల్లలు ట్రాప్ చేసి బెంగళూరు నుంచి కొచ్చిన్ తీసుకుపోవడం. అంటే ఇది జస్ట్ ఒక పేజ్లో నీ ఫోటో పంపించిన అలాగ మోసం చేసినా కాదు, ఇది యాక్చువల్లీ వర్చువల్ మీడియం నుంచి రియల్ స్పేస్కి వచ్చేసారు. ఇట్లాంటి ఒక సంరక్షణ విధానాలు కూడా మేము సురక్ష క్యాంపెయిన్లో మాట్లాడతాము. Which countries are taking severe actions against the women trafficking and how the results are? Well, I'm not a specialist in every country, so I can only talk for the US and know India. I've been in India almost 6 months now. So through actions of NGOs like Sunita Krishnan, more and more actions are being taken. Soon there will be a specialized agency here in India through the effort of Sunita and through the effort of the Supreme Court that will fight only trafficking. So we'll see more effective action. In the US, Sunita has already mentioned our special trafficking law, which is very powerful. But let me say, at this stage where technology is enabling more and more trafficking, we have to use technology to fight this trafficking. Absolutely. At this point, we need to think that trafficking is a problem for everybody. Every single decent human being has to be concerned with trafficking. Of course, men and women, obviously. So what we need to encourage is to encourage every single person to talk to their communities, to talk to their families, men to talk to other men, take their friends and say, if you go to buy sex because you think it's fun, because you think you just want to have, some pleasure, you are bringing one human being into slavery. And that's not acceptable. So everybody has to unite in double, triple our efforts to stop this crime, to stop trafficking. Okay. Madam, దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏం చెప్తారా? గిబ్రియల్ చెప్పారు అండ్ ఐ అగ్రీ విత్ ఆల్ వాట్ హి సెడ్. నాకు అనిపిస్తుంది మన దేశంలో ఉన్న చర్యలు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఉన్న నానా రకమైన కేసెస్ వల్ల, ప్రజ్వల వేసిన కేసు కావచ్చు, బచ్పన్ బచావో ఆందోళన్ పెట్టిన కేసెస్ ఉండొచ్చు, కేసెస్ వల్ల కొంచెం ఎంతో కొంత చట్టాలు తీసుకురావాలని అవగాహన వచ్చింది. సో వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్. డెఫినెట్లీ ఒక రోజులో మార్పు రాదు. మార్పు రావాలంటే గవర్నమెంట్ ఒక్కటే చేస్తే కూడా మార్పు రాదు, మనమందరూ చేరాలి. మీరు ఆల్ ఆఫ్ యూ ఆల్ యాజ్ మీడియా షుడ్ జాయిన్ ద క్యాంపెయిన్. ఆల్ ఆఫ్ అస్ లైక్ NGOs షుడ్ బి పార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్. ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్, వెదర్ ఇట్ ఇస్ ద పోలీస్, వెదర్ ఇస్ ద గవర్నమెంట్, వెదర్ ఇస్ ద కమ్యూనిటీ, అందరూ చేరితేనే ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. దాన్ని ఒక మొదటి అడుగు స్వరక్ష క్యాంపెయిన్. మన స్వరక్ష లోగో చూస్తే దాన్ని 3 అంశాలు చెప్తాయి: ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అండ్ బౌండరీస్. ఓకే, ఎడ్యుకేషను ఎంపవర్మెంట్ గురించి మనం ఒక రథం తీసుకోవచ్చు, మనుషుల్లో ఒక
చైతన్యం తీసుకురావచ్చు. అమ్మాయిల గురించి, అబ్బాయిల్లో ఎలాగ అమ్మాయిలను చూడాలి, వాళ్ళ గురించి గేబ్రియల్ చెప్పినలాగా డిమాండ్ గురించి పనిచేయాలంటే, ఎందుకంటే ఒక 7 సంవత్సరం పాప వ్యభిచార కూపంలో అమ్ముడుపోతుందంటే ఎవరో ఒకడు కొన్నుతున్నాడు, దానికే కదా. ఏ రోజు అది కొనడం మానేస్తారో ఆ ప్రాబ్లమే సాల్వ్ అవుతుంది కదా, డిమాండ్ని మనం తగ్గిస్తే. సో ఇది మనం ఇవ్వచ్చు, బట్ బౌండరీస్ మనమే మన లైఫ్లో తీసుకురావాలి. ఓకే, ఫైనల్గా స్వరక్ష తరపున నేటి తరం మహిళలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? స్వరక్ష మన క్యాంపెయిన్, మీ క్యాంపెయిన్, నా క్యాంపెయిన్. సో స్వరక్ష విజయవంతం చేయాలంటే ఇది ఒక బస్సు వెళ్తే విజయవంతం కాదు. దీంట్లో చెప్తున్న విషయాల మీద మీరు గమనించండి, మీ జీవితంలో అది గ్రహించుకోండి. ఏ రోజు ఒక అమ్మాయి కూడా అమ్ముడుపోదు, ఆ రోజు మేము అనుకుంటాము మా స్వరక్ష క్యాంపెయిన్ విజయం సాధించింది. అది దానికి ఒక 5 నెలలు కానీ 5 సంవత్సరం కాదు, 50 ఏళ్ళు కూడా తీసుకుంటే కూడా మనం ఆ పోరాటం చేసుకోవాలి. అండ్ ఆ పోరాటంలో విజయం సాధించడానికి మేము ప్రజల కానీ యుఎస్ కౌన్సిలేట్ ఒక్కరే ప్రయత్నం చేస్తే వర్కౌట్ కాదు, మీరందరూ కూడా మా క్యాంపెయిన్ భాగంగా ఉండాలి. నమస్తే. Namaste. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు తొలి అడుగుగా పడుతున్న స్వరక్ష క్యాంపెయిన్ విజయవంతం కావాలని మనము ఆశిద్దాం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.